ఒక్క క్షణం ఆలోచించండి. ఒక సముద్ర మార్గం మూసుకుపోతే దేశాలు నెమ్మదించవు, దెబ్బతినవు, ఏకంగా ఆగిపోతాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మెడపై కత్తిలాంటి ఆ ఇరుకైన మార్గమే హోర్ముజ్ జలసంధి. ఇది కేవలం చమురు మార్గం కాదు, ప్రపంచ మనుగడను శాసించే ఒక బాటిల్ నెక్. ఒకవేళ ఇది మూతపడితే మొదట కుప్పకూలే దేశం ఏది? భారత్పై దీని ప్రభావం ఎలా ఉంటుంది? లెట్స్ డ్రైవ్ ఇన్. మ్యాప్లో చూస్తే ఇది ఒక సాధారణ జలమార్గంలా కనిపిస్తుంది. కానీ ప్రతిరోజు ప్రపంచం వినియోగించే చమురులో 20% గ్యాస్లో భారీ వాటా ఈ చిన్న దారి గుండానే వెళ్ళాలి. ఇక్కడ పొరపాట్లకు అస్సలు చోటే లేదు. ఎందుకంటే ఈ జలసంధిలో ఓడలు వెళ్లడానికి ఉన్నటువంటి మార్గం కేవలం 2 మైళ్ల వెడల్పు మాత్రమే. అంటే ఒక చిన్న నగరం వెడల్పు అన్నమాట. లక్షలాది బ్యారెళ్ల చమురును మోసుకెళ్లే భారీ షిప్పులు ఈ ఇరుకైన దారిలో వెళ్తున్నప్పుడు ఒక్క చిన్న అవాంతరం ఎదురైనా ప్రపంచ వాణిజ్యం స్తంభించిపోతుంది. దీనికి ప్రత్యామ్నాయం లేదు, బ్యాకప్ సిస్టమూ లేదు. ఎవరు ముందు కుప్పకూలుతారు? హోర్ముజ్ మూతపడితే కొన్ని దేశాలు నేరుగా మరణశయ్యపైకి వెళ్తాయి. ఖతార్ ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ ఎగుమతిదారు. వీరి ఎగుమతుల్లో 90% ఇక్కడి నుంచే వెళ్తాయి. 30 రోజుల్లో వీరి ఆదాయం 0 అవుతుంది. ఇరాక్ అండ్ కువైట్ వీరి ప్రభుత్వ ఆదాయంలో 90% చమురు నుంచే వస్తుంది. జలసంధి ఆగిపోతే 60 రోజుల్లో ఈ దేశాలు జీతాలు చెల్లించలేవు, కనీస అవసరాలు తీర్చలేవు. ఇది కేవలం ఆర్థిక మందగమనం కాదు, స్టేట్ ఫెయిల్యూర్. ఆసియా దేశాల పరిస్థితి ఏంటి? హోర్ముజ్ నుంచి వచ్చే చమురులో 85% ఆసియాకే వస్తుంది. ఇక భారత్, మనకు ఇది డబుల్ దెబ్బ. ఒకవైపు ఇంధన ధరలు ఆకాశాన్ని తాగుతాయి, మరోవైపు గల్ఫ్ నుంచి వచ్చే ఎరువుల సరఫరా ఆగిపోయి వ్యవసాయం దెబ్బతింటుంది. అంటే పెట్రోల్ ధరలతో పాటు భోజనం ధర కూడా పెరుగుతుంది. చైనా, జపాన్ ప్రపంచ తయారీ రంగం, మ్యానుఫ్యాక్చరింగ్ కుప్పకూలుతుంది. చైనా దగ్గర 120 రోజుల నిల్వలున్నా సప్లై ఆగిపోతే కొన్ని వారాల్లోనే ఫ్యాక్టరీలు మూతపడతాయి. ఈ జలసంధిని మూసివేయడానికి పెద్ద యుద్ధం అక్కర్లేదు, కేవలం అస్థిరత ఉంటే చాలు. ఒక చిన్న మైన్ లేదా ఒక డ్రోన్ దాడి జరిగితే ఇన్సూరెన్స్ ఖర్చులు అమాంతం పెరుగుతాయి, ఓడల రాకపోకలు ఆగిపోతాయి. ఇరాన్ దశాబ్దాలుగా సరిగ్గా ఇలాంటి రిస్క్ ఆయుధాల్ని, నావల్ మైన్స్, డ్రోన్స్ను సిద్ధం చేసుకుంది. హోర్ముజ్ జలసంధిని రీప్లేస్ చేయడానికి దశాబ్దాలు పడుతుంది. ట్రిలియన్ల డాలర్లు ఖర్చవుతాయి. అప్పటి వరకు ప్రపంచం ఈ ఇరుకైన దారిపైనే ఆధారపడాలి. తమ సరిహద్దులను తాము కాపాడుకోగలవని అనుకునేటువంటి దేశాల మనుగడ ఇప్పుడు వేల మైళ్ల దూరంలో ఉన్నటువంటి ఈ చిన్న జలమార్గం యొక్క శాంతిపై ఆధారపడి ఉంది.